ప్రధానమంత్రి గారు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒక బలమైన నినాదాన్ని ఇచ్చారు. ఏక్ రహేతో సేఫ్ రహింగే అంటే మనందరం కూడా కలిసి ఉంటే మనకు మంచిది, విడిపోతే చెడిపోతాం అనేటువంటి ఏదైతే నినాదం ఇచ్చారో ముఖ్యంగా మహారాష్ట్రలో అది బాగా పనిచేసింది. ఇదొకటే కాదు, ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా అవును నిజమే, మహారాష్ట్రను విభజించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మహారాష్ట్రలో కుట్రలు కుతంత్రాలు పెరిగిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మోసాలు జరిగేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గారు ఇచ్చినటువంటి నినాదం కూడా చాలా బాగా పనిచేసింది. బాటెంగేతో కాటెంగే ఏదైతే ఆయన అన్నారో, బాటింగేతో అంటే మనల్ని విడగొట్టాలనే ప్రయత్నం విడిపోతే చెడిపోతాం, విడిపోతే ఓడిపోతాం అనేటువంటి నినాదాలు కానీ మోడీ గారు ఇచ్చినటువంటి నినాదాలు ఏవైతున్నాయో 100% ఇవి మహారాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే భారతదేశం అనేది ఒక సాంప్రదాయమైనటువంటి దేశము, తర్వాత హిందూ మూలాలు ఉన్నటువంటి దేశం కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే కేవలం అది భారతీయ జనతా పార్టీతోనే మాత్రమే సాధ్యమవుతుందనేటువంటి నినాదాలు ఏవైతున్నాయో మహారాష్ట్రలో అవి పనిచేసినాయని మేము ఇదొక్కటే కాదు మేడం, ఏ ఎన్నికలైనా సరే మీరు గమనించండి ఒకసారి, ఎన్నికలు వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా మేనిఫెస్టోలు ప్రకటిస్తాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో పెట్టినటువంటి పేరు ఏదైతే ఉందో సంకల్ప పత్రం అంటే ఏంది? సంకల్పం, మేము ఏదైతే వచ్చేటువంటి 5 సంవత్సరాలలో మా పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే మేము ఈ సంకల్పాలు తీసుకుంటున్నాము చేయడానికి 100% అవి చేస్తామని చెప్పేసి ఏదైతే భావించి పెట్టినటువంటి పేరు అవుతుందో సంకల్ప పత్ర అని, అది ప్రజలు ఈరోజు వాటన్నిటిని నమ్మిరని మేము 100% అనుకుంటున్నాం. మేడం, ఈరోజు మేము పెట్టినటువంటి సంకల్ప పత్రలో ఇంపార్టెంట్ విషయాలు కొన్ని చెప్తాయి. ఈరోజు మహారాష్ట్రలో 10 లక్షల మంది విద్యార్థులకు నెలకు 10,000 రూపాయలు చదువుకోవడం కోసం, అంటే ఆర్థికంగా వాళ్ళకు చదువుకోవడం కోసం. ఇప్పుడు దేశంలో ముఖ్యంగా విద్య ఆరోగ్యం పట్ల మాత్రమే ఆలోచిస్తున్నటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. గతంలో ఏ పార్టీలు కూడా విద్య కోసం కానీ పేద ప్రజల యొక్క ఆరోగ్యం కోసం కానీ ఎక్కడ కూడా ఆలోచన చేయలే. ఫస్ట్ టైము ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ అని చెప్పేసి పెట్టి మేము ఏదైతే చేసినామో అది చాలా పవర్ఫుల్గా ప్రజల్లోకి పోయింది, మూలాలకు వెళ్ళిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా, మీరు నమ్మరు, మొన్న ఒక నల్గొండలోని ఒక గ్రామానికి పోతే, నేను చిన్న గ్రామానికి పోయి అయ్యా నీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పు, నేను నీది ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఉంది దానిలో అప్లై చేస్తానంటే, సార్ ఆల్రెడీ మా ఇంట్లో ఉంది సార్ ఈ కార్డు అని చెప్తున్నాడు. అంటే చూడండి ఎంత బలంగా ప్రజలకు అర్థమైందంటే, అరే నాయన మనం ఒకవేళ ఇది లేకపోతే ఆయుష్మాన్ భారత్లో మన కార్డు లేకపోతే మనకి ఏదైనా రేపటి నాడు ఆరోగ్యం ఖరాబ్ అయితే ప్రైవేట్ హాస్పిటల్లోకి పోతే మనకున్నటువంటి అద్దెక్రనో ఎక్కడనో మొత్తం కూడా అమ్ముకొని ఈరోజు హాస్పిటల్కు మనం ఫీజులు కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు బలంగా నమ్మిరు. సో ఇక్కడ మహారాష్ట్రలో మేము 10 లక్షల మంది విద్యార్థులకు నెలకు 10,000 రూపాయలు ఇస్తామని ఏదైతే చెప్పినామో, అది ఇందాక సార్ చెప్పినట్టు యువత ఓట్లు అక్కడ ఎక్కువ ఉన్నాయి. 9,60,000 ఓట్లలో దాదాపు సగం ఓట్లన్నీ కూడా యువత ఓట్లు ఉన్నాయి మహారాష్ట్రలో. కాబట్టి 100% యువత ఓట్లన్నీ కూడా మహాయుతి కూటమికే పడ్డాయని మేము అనుకుంటున్నాం. తర్వాత వృద్ధాప్య పెన్షన్లు 2,100కు పెంచుతామని, తర్వాత 50 లక్షల మంది మహారాష్ట్రలో ఉన్నటువంటి 50 లక్షల మంది మహిళలను 2027 సంవత్సరానికి లఖ్పత్ లక్షాధికారులను చేస్తామని మేము ప్రకటించడం జరిగింది. తర్వాత లడ్కీ బహేన్ కింద 1,500 రూపాయలు నెలకిస్తున్నది 2,100 ఇస్తామని చెప్పినాము. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. 100 రోజుల్లో విజన్ ఆఫ్ మహారాష్ట్రను ప్రకటిస్తామని చెప్పినాం. శివాజీ స్టార్టప్ పేరు కింద ఎవరైతే పరిశ్రమలను స్థాపించాలనుకుంటున్నారో వాళ్ళకు మేము బ్యాంకు లోన్ల ద్వారా 25 లక్షల రూపాయల రుణం ఇప్పిస్తామని చెప్పినాము. తర్వాత ఎరువుల మీద ఉన్నటువంటి GSTని ఎత్తివేస్తామని చెప్పినాం. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలలో పోలీసు ఏదైతే ఉద్యోగాలు ఉంటాయో అందులో 25,000 మంది మహిళలను మేము మొదటిసారిగా తీసుకోబోతున్నాం అన్నటువంటి ప్రకటన ఏదైతే చేసినామో అది కూడా మహిళలకి చాలా బలంగా పోయింది. ఓబీసీల విషయంలో వీళ్ళు జబ్బాలు దర్చుకుంటారు, బుధాలు చదువుకుంటారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి మీరు మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదయ్యా ఓబీసీల గురించి? మేము పెట్టినాం కదా. మహారాష్ట్రలో ఓబీసీలకు మేము ఇంతకుముందుకున్నటువంటి క్రిమిలేయర్ ఏదైతే 8 లక్షలు ఉందో దాన్ని 15 లక్షల రూపాయలకు క్రిమిలేయర్లను మేము పెంచినటువంటి విషయాన్ని మేము మా సంకల్ప పత్రంలో పెట్టినాము. ఇదే కాకుండా ఇట్లా అనేక విషయాలు. తర్వాత
మహాయుతి కూటమి అంటే ఏక్నాథ్ షిండే గారు, మా దేవేంద్ర ఫడ్నవీస్ గారు, అజిత్ పవార్ గారి ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి గవర్నమెంట్లో ఇప్పటికే మహారాష్ట్ర అభివృద్ధి కోసం మేము 90,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టున్నాం. మహారాష్ట్ర అభివృద్ధి కోసం 90,000 కోట్లు. ఇందాక సార్ చెప్పినట్టు జాతీయ రహదారులు కానీ, పరిశ్రమలు కానీ, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, అనేక రకాలైనటువంటి పథకాలు అక్కడ పెట్టి మేము మహారాష్ట్రలో సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ని నడిపించినాం. ఇవి కాకుండా దేశవ్యాప్తంగా గత 10 సంవత్సరాల కాలంలో చేసినట్టు అనేక సంక్షేమ కార్యక్రమాలు, తర్వాత 370 ఆర్టికల్ని తీసేయడం అయితేనేంది, అయోధ్యలో 100 ఏళ్ళకు సంబంధించినటువంటి పోరాటం ఏదైతుందో రామమందిర నిర్మాణం, అది నిర్మాణం చేయడం అయితేనేంది, యూసీసీ బిల్ని అమలు చేయాలనేది, ఈ 1 ఎలక్షన్ 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 పెన్షన్, 1 నేషన్ 1 రేషన్, ఇట్లా అనేక రకాల 25 కోట్ల మంది ప్రజలను ఈరోజు పేదరికం నుంచి బయటపడేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 80 కోట్ల మంది ప్రజలకు ఇప్పటికీ ఫ్రీగా రేషన్ ఇస్తున్నటువంటి పార్టీ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి. ఇవే కాదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి పథకాలు దేశంలో గత 10 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. వీళ్ళు అంటా ఉన్నారు కదా, ఓబీసీలకు భారతీయ జనతా పార్టీ ఏం చేసిందని. మేడం, ఒక్క 2-3 విషయాలు చెప్తా. దేశంలో మొట్టమొదటిసారిగా 27% రిజర్వేషన్లు బీసీలకు ఏదైతుందో అది కేంద్ర క్యాబినెట్లో తీసుకొని 27 మంది బీసీలకు మేము కేంద్ర మంత్రులుగా క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చినటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. ఇట్లా బీసీలకు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ బీసీలను ఆర్థికంగా బీసీ అధ్యక్ష పదవి ఇవ్వలేదని కొంత నెగటివిటీ గతంలో ఉన్నది ఎవరండి? తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు ఎవరు? లక్ష్మణ్ గారు బీసీగా ఉన్నారు కదా, తర్వాత నెక్స్ట్ ఇచ్చింది బీసీలకు ఇచ్చారు కదా, తర్వాత అంటే ఇప్పుడు అవునండి. ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీలో ఒక స్ట్రాటజీ ఉంటుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర అధ్యక్షుని చేంజ్ చేస్తారు. అది పార్టీ అంతర్గత విషయం. తప్పకుండా అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ పార్టీ అనుకుంటే, నిజంగానే కేంద్రంలో ఉన్నటువంటి మా పార్టీ అనుకుంటే, పార్టీలో ఉన్నటువంటి పెద్దలు అనుకుంటే, మా అంతర్గత విషయంలో మేము ఏం చేయాలన్నా అది చేస్తాం తప్పకుండా. అయితే సుప్రియా సూలే ఆడియో లీక్ అయింది, అది విన్నారా? ఆ విషయం మీ వరకు వచ్చింది? ఆమెనే ఫేక్ అని ఈరోజు ఇందాక చెప్పింది. అది ఫేకా కాదా అనేది చూస్తుంది. గవర్నమెంట్లో ఉన్నటువంటి పోలీస్ ఎంక్వైరీ కానీ, లేకపోతే మిగతా ఎంక్వైరీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఎలక్షన్ డిపార్ట్మెంట్స్, వాళ్ళందరూ కూడా తేలుస్తారు అది. ఎస్. అయితే దానివల్ల మైనస్ అవుతుంది వాళ్ళకి అని అనిపించట్లేదా? అది బూమరాంగ్ అయి మీకు మైనస్ అవుతుంది అనిపిస్తుంది? ఏది ఏమైనా కానీ, ఎన్ని ఆడియో లీక్ అయినా, కొంతమంది డబ్బులతో కూడా పట్టుబడేటువంటి సందర్భాలు. మొట్టమొదటిసారిగా జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల్లో 1,086,000 కోట్ల రూపాయలు ఈరోజు ఎలక్షన్ క్యాంపెయినింగ్ సందర్భంగా దొరికినాయి. అందులో లిక్కర్ కానీ, డబ్బులు కానీ, ఉచితాలు కానీ, గిఫ్టులు కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏది ఏమైనా కానీ ప్రజలు వాస్తవాలకు చాలా దగ్గరగా ఆలోచిస్తున్నారు. మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లిటరసీ రేట్ ఎక్కువ ఉంటుంది, చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, యువత ఎక్కువ ఉంటారు, హిందుత్వం ఎక్కువ ఉంటుంది. కాబట్టి 100% మా కూటమికి మంచి అవకాశాలు ఉన్నాయి. 23వ తారీఖు రోజు తప్పకుండా మేము స్వీట్లు పంచుకోబోతున్నాం. 23వ తారీఖు రోజు మేము సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాం. రైట్. అయితే ఎగ్జిట్ పోల్స్ సంబంధించి రిజల్ట్స్ రిలీజ్ చేశారు, ఒకసారి చూద్దాం అవన్నీ. పీపుల్ పల్స్ చెప్తోంది మహాయుతికి 182 స్థానాలు వచ్చే అవకాశం ఉందని, అలాగే మహావికాస్ అఘాడీకి 97 వస్తాయని, అదేవిధంగా ఇతరులకు 9 స్థానాలు గెలుచుకుంటారని చెప్తోంది. ఇక న్యూస్ 18 మహాయుతికే ఫేవర్గా చెప్తోంది, 154 సీట్లు వస్తాయని, ఎంవీఏకి 128, ఇతరులు 6 గెలుచుకుంటారని చెప్తోంది. ఇక మ్యాట్రిజ్ సర్వే సంస్థ కూడా మహాయుతి కూటమికే ఫేవర్గా చెప్తోంది, 150 నుండి 170 వరకు గెలుచుకుంటుందని చెప్తోంది. ఎంవీఏ 110 నుండి 130 స్థానాలు, ఇతరులు 8 నుండి 10 గెలుస్తారని చెప్పుకొచ్చింది. అలాగే పీమార్క్ సర్వే కూడా మహాయుతి కూటమికే ఫేవర్గా చెప్తోంది, 137 to 157 సీట్స్ వస్తాయని, అలాగే మహావికాస్ అఘాడీకి 120